బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పిఎస్ ఎదుట హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే లక్షిత్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా గ్రామస్తులంతా కలిసి ఖమ్మం పిఎస్ దగ్గరికి ట్రాక్టర్లో చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు జరగక ముందే ఆ సాధారణ మృతి అని చెప్పి ఎలా దానికి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ గ్రామస్తులంతా కలిసి ఖమ్మం పిఎస్ ఎదుట బైఠాయించారు. అయితే దీంతో పోలీసులకు అదేవిధంగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. విచారణ పూర్తి కాకముందే సాధారణ మరణంలా ఎలా నిర్ధారిస్తారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. అయితే లక్షిత మృతిపై తమకు అనుమానం ఉందని అన్ని కోణాల్లో విచారించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అక్కడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గ్రామస్తులంతా కలిసి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రైటా, మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీనివాస, మనం నిన్నటి నుంచి కూడా లక్షిత్ దానికి సంబంధించి కూడా మనం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. అయితే లక్షిత శవం నిన్న పంట పొలాల్లో కనిపించింది. దాని తర్వాత గ్రామస్తులంతా కలిసి లక్షిత్ కుటుంబానికి న్యాయం జరపాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు, అండ్ ఎగ్జాక్ట్గా గ్రామస్తుల డిమాండ్ ఏంటి శ్రీనివాస్? ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో చిన్నారి మృతి కేసు సంచలనంగా మారింది. చిన్నారి సాధారణంగా తప్పిపోయినటువంటి చిన్నారి 2 రోజుల తర్వాత మృతదేహమై గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మృతదేహమై కనిపించడంతో గ్రామస్తులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కొన్ని ప్రచార మాధ్యమాల్లో సాధారణ మృతి అని రావడంపై కూడా గ్రామస్తులు మొత్తం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో సాధారణ మృతి అని ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా గ్రామస్తులు మొత్తం కూడా వాహనాల్లో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్లో కానీ గమనించినట్లయితే గ్రామస్తులంతా కూడా సాధారణ మృతిని ఎలా నిర్ధారిస్తారంటూ కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒక కేసు రన్నింగ్ లో ఉన్నప్పుడు సాధారణ మృతిగా ఎలా నిర్ధారిస్తారని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనతో లక్షిత్ వాళ్ళ తండ్రి గారు మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, చిన్నారి లక్షిత్ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహంగా కనిపించడం జరిగింది. దీనిపైన సాధారణ మృతిని కొన్ని మాధ్యమాల్లో వస్తున్నాయంటూ కూడా మీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపే పడేశారో సాధారణంగా జరిగింది అయితే కాదు. ఎవరైనా ఎవరు చూసినా అర్థమైపోతుంది. వాళ్ళు సాధారణమైన దాని గురించి వదిలేసేసి ఎవరు చేశారనే దాని గురించి ఆలోచించి దాని మీద చేయాలి. ఈ అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చి ఇలా చేస్తే చేయకూడదు, ఖచ్చితంగా పట్టుకోండి. అయితే పోలీసులు కూడా ఇప్పుడు అంటే ఏంటంటే మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది, త్వరలో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మేము పూర్తి సమాచారం చెప్తామంటున్నారు. అయితే అదేదో తెలియకుండా వచ్చింది, మాకు సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా రిస్క్ చేస్తారు? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు ఊరికి రాదు. ఎంతో కొంత వదిలితేనే ఏదో ఒకటి వదిలితేనే వాళ్ళు రాస్తారు. సొంతగా న్యూస్ ఛానల్స్ ఎంపీ ఏజెంట్లు కూడా వదిలేరు. వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు కదా. ఇల్లు చిన్న లీక్ ఇచ్చారు, వదిలేసి అలా చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఏ డేటా లేకుండా అయితే ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు వదలరు కదండి. అదే సార్, ఈ రోజు వాళ్ళకి నుంచి ఏ డేటా లేకుండా వాళ్ళు ఎందుకు రాస్తారు? కొంచెం నెగ్లిజెన్స్ వదిలేయాలనుకున్న వదిలేరు, రెస్పాన్సిబిలిటీ. అయితే ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపారు. అది ఎవరికి ఇప్పుడు అక్కడ 100 మంది కేసులు చూసినప్పుడు 100 మంది చంపారని చెప్పారు. వాళ్ళు ఎలాగండి నార్మల్ గా చనిపోయిందని వాళ్ళు రాస్తారు. అయితే చిన్నారి దాదాపు అంగన్వాడీ కేంద్రం దగ్గర మిస్ అయినాక సుమారు 2 రోజుల గ్యాప్ కూడా వచ్చింది. అదేవిధంగా సుమారు 3 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళడం జరిగింది. అది ఎవరు చూసినా కూడా అందరూ మృతి అంటున్నారు. అయితే సాధారణ మృతిని ఇప్పుడు కొన్నిట్లో వచ్చింది, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే ఫర్దర్ స్టెప్స్ మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? వచ్చాము, అడుగుతున్నాము. వాళ్ళు కంపల్సరీగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పట్టుకునేంత వరకు ఇలాగే తిరుగుతుంటాము, ఇలాగే ధర్నాలు చేస్తుంటాము, ఇలాగే చేస్తూనే ఉంటాం. వాళ్ళు పట్టుకునేదాకా కూడా ఇలాగే చేస్తాం. అయితే వాళ్ళ అంతం ఏంటంటే ఇది సాధారణ మృతి కాదు, కావాలని చేసినటువంటి ప్రక్రియగా కూడా 100 మంది చూస్తే 100 మంది కూడా ఇది కావాలని చేసినటువంటిదే, ఇది మర్డర్ అని కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు అంటాం ఏంటంటే మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉంటాం, మాకు కావాల్సిన న్యాయం, మా చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పెదనాన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు, అడిగి చేస్తున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? సార్, విషయం ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఒక
జనరల్ గా చనిపోయాడు అనే న్యూస్ అనేది బయటకు వచ్చేసింది ప్రెస్ ద్వారా. ఎవరు చెప్పారు అంటే ఎస్పీ గారు చెప్పారనేసి ఒకటేసారి ఎస్పీ గారే నోరెండిపోయి చనిపోయాడనే స్టేట్మెంట్ ఇచ్చారనేది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కింద డిఎస్పీ గారు కానీ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతారు, ఏం చేస్తారు సార్? అయితే ఇప్పుడు చిన్నారిది సాధారణ మృతి కాదు అని చెప్పి మీరు నిర్ధారించడానికి కొన్ని అనుమానాలు అనేవి ఉంటాయి. మీకు అటువంటి అనుమానాలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పులు అనేది 5 అడుగుల కాలువ ఉంటుంది సార్. 5 అడుగుల కాలువలో చెప్పులు పక్కపక్కన 2 కిలోమీటర్లు మిస్ అయిన దగ్గర నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత చెప్పులు మనం ఎలా పెడతామో పెద్దవాళ్ళు అలానే పెట్టి అక్కడి నుంచి మిస్ అయ్యాడు. 5 అడుగులు అక్కడి నుంచి కాలువల నుంచి బయటకు ఎలా వచ్చాడు ఎవరు చూడకపోతే? ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నాయి మీకు ఇది హత్య అని చెప్పడానికి? ప్రధానంగా మీ దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఎటువంటి డౌట్స్ మీకు ఉన్నాయి? ఇన్సిడెంట్ అంగన్వాడీ కేంద్రం దగ్గర జరిగింది కాబట్టి మిస్సింగ్ అవకాశము అంగన్వాడీ ఆయమ్మ కానీ మేడం కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. అయితే అంగన్వాడీ సెంటర్ నుంచి డైలీ బాబు ఇంటికి వస్తాడు, ఇంట్లో దగ్గర ఈ వెళ్ళిన దూరం చాలా డిస్టెన్స్, అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి అటు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు సార్, అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు. అంత దూరం తర్వాత అక్కడ వెరిఫికేషన్ డాగ్ స్క్వాడ్ కానీ తర్వాత పోలీసులు కానీ తర్వాత కొన్ని డ్రోన్ కెమెరాల సాయంతో కూడా మీరంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో లేనిది తర్వాత వచ్చి అక్కడ ఎవరో వేశారని కూడా కొన్ని అనుమానాలు అయితే చెప్తున్నారు. అవి ఎంతవరకు మీరు ఏ విధంగా వాటిని అనుమానిస్తున్నారు? ముందు రోజు అక్కడ చూసినప్పుడు డ్రోన్ కెమెరాలు అక్కడ వర్క్ చేసాయి కాబట్టి ఆ రోజు ఎటువంటి ఫైండ్ అవ్వలేదు. ముందు రోజు అక్కడ ఇది పని కూడా జరిగింది, వాళ్ళు పని చేసుకున్నారు కూడా ముందు రోజు ఈవినింగ్ వరకు, అప్పుడు లేని తర్వాత. అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి తండ్రి కానీ వాళ్ళ పిన తండ్రి కానీ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే బాబు అక్కడికి వెళ్ళడం చాలా కష్టము, ఆ వెళ్ళేటువంటి దాంట్లో అనేక సందేహాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా హత్యనని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారణగా చెప్తున్న పరిస్థితి ఉంది. సయ్యద్ ఎస్ అయితే శ్రీనివాస్ దీనికి సంబంధించి కూడా మరికొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆ చిన్నపిల్లాడి బాడీ పైన కూడా కొన్ని ఇంజురీస్ అంటే కొన్ని గాయాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి పోలీసులు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆ చిన్నపిల్లాడి ప్యాంట్ కూడా శ్రీనివాస కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అవుతాను. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం పిఎస్ దగ్గర కూడా కంప్లీట్గా అక్కడ గ్రామస్తులు బైఠాయించారు, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకముందే అలా ఎలా సాధారణ మృతి అని నిర్ధారిస్తారంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తున్నారు. సో ఇదే సమయంలో అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే గ్రామస్తులంతా కలిసి ఖమ్మం పిఎస్ దగ్గరికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న సమయంలో పోలీసులకు అదేవిధంగా గ్రామస్తుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకోవడంతో అలా ఎలా అడ్డుకుంటారంటూ కూడా పోలీసుల మధ్య అదేవిధంగా గ్రామస్తుల మధ్య కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ ఎలాంటి దృశ్యాలు అక్కడ నెలకొన్నాయో ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. పరిస్థితిని ఎవరు చూసినా కూడా అదే విధంగా చెప్తారని కూడా గ్రామస్తులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చిన్నారి ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళగలిగాడు అంత దూరం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కానీ చూసినట్లయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆ గ్రామస్తులకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, మా వల్ల ఎటువంటిది జరగలేదని కూడా వాళ్ళు. అయితే కానీ గ్రామస్తులు మాత్రం ఈ సమాచారం ఎట్లా వెళ్ళింది, దీనికి ప్రధాన కారకులు ఎవరు, ఇప్పటికి అనుమానాలు మీరు చూసినా మీకు అనుమానాలు ఉన్నాయి కదా, నిర్ధారణ కేసు పూర్తి కాకుండా అలా ఎలా చెప్తారని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మేము ఎటువంటిది లీకేజీ ఇవ్వలేదు, ఎంక్వైరీ జరుగుతుంది, కేసు ఎంక్వైరీ పూర్తయిన తర్వాతే పూర్తి సమాచారాన్ని మేము చెప్తామని, కేసు ఎంక్వైరీ దశలోనే ఉందని, ఇప్పటికి కూడా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు కావచ్చు లేదా ఆ గ్రామంలోని మహిళలు కావచ్చు, తమకు న్యాయం జరగాలని, చిన్నారిది ఎవరు చూసినా కూడా ఇది హత్యని ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పగలరని కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, బాబుది హత్య అంటారా లేక సాధారణ మరణం అంటారా? మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి దీనిపైన? ఖచ్చితంగా ఎవరు కావాలని చంపింది సార్, సాధారణంగా జరిగింది అయితే కాదు. సాధారణంగా పిల్లడు పొలాల్లో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగుల నుంచి బయటకు వెళ్ళడం అనేది జరగదు. అందులోనే ఆ రోజు వర్షం పడింది,
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుట్ మార్క్ ఉండిపోతాయి. ఒక్క చోట కూడా ఒక చిన్న ఇప్పుడు నడిచినట్టుగా ఒక ఫుట్ మార్క్ కూడా లేదు. ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారు. అయితే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్? ఇలా చేయొచ్చు, మాకు ఇటువంటి శత్రువులు ఉన్నారా, అలా వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఎవరో అయితే చేశారు కానీ వాళ్ళు ఎవరు చేశారని. అయితే మీకు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుమానాలు, మీకు కలిగిస్తున్నటువంటి ఇది హత్య అంటానికి నిర్ధారణగా చెప్పడానికి కలిగినటువంటి డౌట్స్ ఏమేమి ఉన్నాయి? బాబు ఊరి నుంచి దాదాపు 4 కిలోమీటర్లు పొలంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక పెద్ద వాగులో నుంచి వాగులేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ చూడు చుట్లు అనేది పక్కన ఒక చోట తీసుకెట్టినట్టు ఉంది. ఆ వాగులో నుంచి మళ్ళీ బయటకు రావడం అనేది ఒక 2-3 సంవత్సరాల అబ్బాయి బాబుకు అసాధ్యం. అక్కడి నుంచి తిప్పుకుంటా రాలేడు, లోపలికి వెళ్ళలేదు. ఒకళ్ళు దారి పడిపోయాడు అనుకున్నా కూడా పైకి రావడానికి లేదు. అంతేకాకుండా ఇంకా మీకు ఒక అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో బాడీ ఉంది. 1.5 కిలోమీటర్ వాగులో నుంచి అసలు పైకి రాలేడు. వచ్చినా కూడా అంత దూరం నడుచుకుంటే అనిపిస్తుంది. అయితే 8వ తేదీ ఉదయం 11 గంటలకు మిస్ అవడం జరిగింది. సుమారు 10వ తేదీ ఉదయం వరకు మీరు ఆ ప్రాంతాలు ఏమి ఎత్తలేదా? బాలుడు మృతదేహం ఎక్కడైతే కనిపించిందో ఆ ప్రాంతాలు ఏమైనా ఎత్తడం జరిగిందా? ఆ రోజు మిస్ అయిన టైంలో చెప్పినప్పటి నుంచి దాదాపు ఊర్లో ఉన్న దాదాపు 200-300 మంది అణువు ఎత్తారు. ఎక్కడ ఏం దొరకలేదు. అందుకే బయట వాళ్ళు తీసుకుపోయారని చెప్పేసి పోలీస్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు చూశారు కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. అయితే మృతదేహం దొరికిన ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి మీరు ముందుగా వెళ్ళలేదా? మృతదేహం దొరికిన ప్రాంతానికి ఆ రోజు దొరకడానికి తర్వాత రోజు ఆ ముందు రోజు కూడా పొలంలో అక్కడ ఏరుకుంటా ఉన్నారు సార్. మంచిగా పొలం ఓనర్స్ ఉంటారు కదా, ఇలా 2 రోజులు అక్కడ పనిచేస్తున్నారు. ఆ రోజు దొరకడానికి ముందు రోజు సాయంత్రం వరకు కూడా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కనపడుతుంది. అయితే ఇప్పుడు మీరు దాన్ని ఏ విధంగా భావిస్తారంటే ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంటారంటారా, లేక గ్రామస్తులా, లేక బయట వారా, మీరు ఎవరు అనుమానిస్తున్నారు? వాళ్ళు చంపేశారు సార్. కాకపోతే అక్కడికి వచ్చాక చంపారా, ముందు చంపారా అనేది తెలియదు. చంపి అయితే తీసుకొచ్చి అక్కడ పడేసి అక్కడ పక్క మట్టి కావాలని వెళ్ళిపోయారు. అయితే గ్రామస్తులు ఏమన్నా అనుమానమా, లేక బయట నుంచి ఎవరైనా వచ్చేసి ఉండొచ్చా, లేక మీకు ఏమైనా డబ్బులు డిమాండ్ చేయటం అంటే కిడ్నాప్ లాగా ఇలా చేయటం ఏమన్నా చేస్తుంటారంటారా? మీ గురించి ఎవరు ఫోన్ చేయలేదు సార్. చేసినా మా బాబు దొరికేవాడు. కిడ్నాప్ చేసినా కూడా ఎంతైనా మేము ఇచ్చి తెచ్చుకుండేవాళ్ళము. దాని గురించి కూడా ఏం ఫోన్ చేయలేదు. ఎవరో ఒకరు కావాలని చేశారు సార్. కాకపోతే వాళ్ళని కొనుక్కోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా కొనుక్కోవాలి. అయితే ఇక్కడ ముమ్మాడికి కూడా ఇది హత్యనని చెప్పి వారు అనుమానించేటువంటి విషయాలను కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఇది హత్య అని మీరు అనుమానించడానికి ప్రధానంగా మీకున్న డౌట్స్ ఏంటి? అంతే సార్, అంతే, ఏం లేదు డౌట్. ఇది హత్య అనడానికి మీరు అనుమానించేటువంటి విషయాలు ఈ చిన్నారి అక్కడికి పోలేకపోవటమా, లేక ఇంకేంటని? 8వ తారీఖు పోయిండు. నిన్న తారీఖు అంటే 10వ తేదీ లెక్కేస్తా సార్. ఇంకా ఎంత దూరం వచ్చిండు, అంత దూరం పిల్లడు వస్తాడా మళ్ళీ. అది ఇది చెప్తుంది. గ్రామస్తులు ఎవరిని కదిలించినా, అటు కుటుంబ సభ్యులను కదిలించినా, గ్రామస్తులను కదిలించినా చెప్పేది ఒక్కటే మాట, చిన్నారి అంత దూరం పోలేడు. ఒకవేళ వెళ్ళినా సుమారు 4 అడుగులు లోతుండేటువంటి కాలువను దాటడం ఇంపాసిబుల్. ఆ నల్లవాగు ఏదైతే ఉందో చెప్పులు 2 ఆ కాలువలో నుంచి నల్లవాగులో నుంచి పైకి ఎక్కిన తర్వాత చెప్పులు 2 కూడా జంటగా పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ పడిపోయినా పైకి రావడం కష్టం. అటువంటిది ఆ బాలుడు అక్కడికి ఎలా వెళ్ళాడు? అదేవిధంగా ఏ పొలంలో అయితే మృతదేహం కనిపించిందో ఆ పొలంలో ముందు రోజు కూడా ఆ పొలానికి సంబంధించిన వారు పని చేసుకుంటున్నట్లుగా తండ్రి చెప్తూ ఉన్నాడు. అయితే ముందు 2 రోజుల పాటు వారు పని చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏమీ లేదు. అయితే 10వ తేదీ ఉదయానికల్లా అక్కడ మృతదేహం అనేది ప్రత్యక్షం అవడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే. అయితే అక్కడ చేశారా, లేక బయట చేసి అక్కడికి తెచ్చారని కూడా వాళ్ళ తండ్రి అనుమానిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా గ్రామస్తులందరూ కూడా చెప్పేది ఒకటే మాట, గ్రామంలో సుమారు 100 మందిని అక్కడికి తీసుకువెళ్లి చూపిస్తే ఎవరినైనా సరే అది ముమ్మాటికి హత్యని 100 మంది చెప్తారని కూడా వాళ్ళు రూఢిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అనుమానం కలిగించేటువంటి అంశాలను ఒక్కోటిగా పరిశీలించినట్లయితే బాలుడు అంత దూరం వెళ్ళడము కష్టము. అంగన్వాడీ కేంద్రం నుంచి అది చాలా దూరం. అక్కడికి వెళ్ళేటప్పుడు సమయంలో మధ్యలో కంప చెట్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వాగులు కావచ్చు, వాటిని దాటడం ఇంపాసిబుల్. అయితే బాలుడు వాటిని దాటే క్రమంలో ఒకవేళ వెళ్తే గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గాయాలు కూడా అయ్యేటువంటి సూచనలు లేవు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇప్పుడిప్పుడే గ్రామస్తులందరూ కూడా ఒక్కొక్కరుగా వాహనాల్లో వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం స్టేషన్ పరిసరాల్లో చూసినట్లయితే ఇప్పటికే సుమారు ఒక 50 మంది పైగా ఉండగా మరికొంతమంది కూడా స్టేషన్ ఎదుటికి వచ్చింది మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. విజువల్లో కానీ గమనించినట్లయితే ఇప్పుడు స్టేషన్ ఎదుటికి కొంతమంది ఎవరైతే బంధువులు గ్రామస్తులు ఉంటారో ఒక్కొక్కరుగా కూడా స్టేషన్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగానే ఉంది. మనతో పాటు చిన్నారి పెదనాన్న కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది అనేది నడికనుకున్న పరిస్థితి. జనాలందరూ కూడా గ్రామస్తులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇది హత్య అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుమానాలు ఏంటి?
చెప్పులు 5 అడుగుల కాలంలో దొరికాయి, నీట్ ప్రాపర్ గా పెట్టున్నారు. ఆ తర్వాత చూస్తే బాడీ అనేది 4 కిలోమీటర్స్ దగ్గరలో బయటకు వెళ్ళిపోయింది. అది అయితే ఆ బాడీ ఉన్న ప్రాంతంలో అంతకుముందు మీరు ఎప్పుడు ఎక్కలేరా? ఎత్తుకున్నారు, అంత ముందు రోజు అక్కడ ఏం లేదు. అయితే అక్కడికి తెచ్చేసి ఉంటారా? అప్పటికప్పుడు తెచ్చేసి ఉంటారనేది మా అనుమానం. కన్ఫర్మ్ అంటే ఎలా చంపేసి తెచ్చి ఉండొచ్చు అనేది మా అనుమానం. మీరు మీ గ్రామంలో కానీ లేదా బయట మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఏమన్నా అనుమానిస్తున్నారా? లేక కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలనే క్రమంలో చేసి ఉంటారు? కిడ్నాప్ చేసి చేశారనేది ఖచ్చితమైన అనుమానము. అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని గురించి ఎంక్వైరీ చేసింది. దొరికిన తర్వాత నిన్న వరకు నార్మల్ గానే ఉంది. ఈ రోజు వరకు మార్నింగ్ అంతా న్యూస్ వేరే విధంగా వచ్చింది. ప్రతి మీడియాలో గొంతారిపై చనిపోయాడు అనే విధంగా న్యూస్ అనేది బయటకు లీక్ అయింది. అది ప్రాబ్లం. ఇప్పుడు అది సబబు అనేది పాసిబుల్ అంటారా? ఆ విధంగా జరిగే అవకాశం ఉందమ్మా? అవకాశం లేదు, అది చేయలేదు. అసలు జరిగే అవకాశం జరగడానికి లేనే లేదు. అసలు అది భారత్ కాదు, సేలు అవి. పిల్లోని రయ్యి కానీ తెల్లతాను కానీ తీసుకొచ్చి పండ పెట్టి కావాలి కొట్టారు పెట్టిందే అంతే. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి అది ఎంత దూరం ఉంది? మీకు అనుమానం కలిగిస్తున్న ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు పిల్లవాడిని ఖచ్చితంగా చంపారు అనడానికి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇది జరగడానికి లేదు, ఇది జరిగిందని. అటువంటి ఏమన్నా ఉన్నాయా? అటువంటి ఏమి లేవు. అక్కడ తీసుకొచ్చి పండబెట్టి 3 కిలోమీటర్లు మా ఊరికి, ఆ ఊరికి 3 కిలోమీటర్లు జరిగింది అది. అయితే పిల్లవాడు మిస్టేక్ 8వ తేదీ 10వ తేదీ దాకా పిల్లవాడిని ఏం చేస్తుంటారు, ఎట్లా మీరు ఏమి భావిస్తున్నారు? అవి చంపేసి వచ్చి తీసుకొచ్చారు పండబెట్టిందే కదలకుండా అంతే. అంటే మీ గ్రామస్తులు చేసి ఉండొచ్చా, బయట వాళ్ళు మీరు ఏదైనా అనుమానిస్తున్నారు? మేము అనుమానించడం మా ఊర్లో చేసినారు, మాకంత కష్టం లేవు అసలు. అది ఎవరు చేసిందనే బయటికి రప్పియాలి అంతే. అయితే గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే గ్రామంలో ఎటువంటి కష్టాలు కార్పణ్యాలు లేవు, ఒక అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళమే. అయితే ఎవరు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ తెలిసి వాళ్ళని తేల్చాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే చిన్నారి అనేది అక్కడికి పోవడం ఇంపాసిబుల్. అక్కడికి వెళ్ళి పాసిబుల్ లేకపోయినప్పటికీ అక్కడికి వెళ్ళాడు అంటే ఇది కావాలని కుట్రపూరితంగా చేసిందే. అక్కడ ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ ఉంచడం కానీ లేదా అక్కడనే చంపడం కానీ చేసి ఉంటారు. ముందు రోజు అంతా కూడా అక్కడ పని చేసుకుంటూ ఆ పొలానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. హఠాత్తుగా 10వ తేదీ ఉదయమే మృతదేహం ప్రత్యక్షం అవడం అనేది పలు అనుమానాలకు కూడా తావిస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళకున్న సందేహాల ప్రకారం ఇది ముమ్మాటికి అచ్చేనని గ్రామస్తులు మొత్తం కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఉంది. రాజు ఎస్ ప్రజెంట్ అది పరిస్థితి. ప్రకాశం జిల్లాలోని కంబం పిఎస్ ఎదుట కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీసులను గ్రామస్తులంతా కలిసి ఏకధాటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక చిన్న పిల్లాడు 3 కిలోమీటర్ల వరకు కూడా ఎలా వెళ్తాడు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా సాధారణ మరణం అంటూ కూడా ఎలా దాన్ని ఆ వార్తని ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కంప్లీట్గా కూడా లక్షిత్ మృతిపై తమకు అనుమానం ఉందని అన్ని కోణాల్లో విచారించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవాళ లక్షిత్ కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తులంతా కలిసి ఖమ్మం పిఎస్ దగ్గరికి వెళ్తున్న టైంలో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకున్న దాంట్లో అంతా మహిళలు అంతా కలిసి కూడా పోలీసులను ప్రశ్నించారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో అంతా కూడా లక్షిత్ది సాధారణ మృతి అంటూ ప్రచారం జరుగుతుంది. అలా ఎలా ముందుగానే ఆ వార్త ఎలా బయటకు వచ్చింది, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వరకు ఎలా చేరిందంటూ కూడా లక్షిత కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక చిన్న బాబు 2 రోజుల వరకు కనిపించలేదు, డ్రోన్ కెమెరాస్తో కూడా కనిపించలేదు, కానీ సడన్గా శవమై పంట పొలాల్లో కనిపించాడు. అంత దూరం ఆ పిల్లాడు ఎలా వెళ్తాడు, దాహంతో చనిపోయారంటూ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదే అయితే 3 కిలోమీటర్ల వరకు ఒక చిన్న బాబు వెళ్తుంటే ఒక్కరైనా చూసుంటారు. ఎందుకంటే అడవి ప్రాంతం కాదు కదా, అడవి ప్రాంతం కాదు, ఏదో మారుమూల ఉన్న ఏదో చిన్న పల్లె కూడా కాదు, అది కూడా కాదు. అందరూ నార్మల్గా తిరిగే ప్రాంతం, పంట పొలాలు ఉన్నాయి, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు, ఇతరుల ఊర్లకు ప్రయాణం చేసే వాళ్ళు, కనీసం ఒక్కరు కూడా ఆ పిల్లాడిని చూడలేదా? వాళ్ళు నిజంగా చూడలేదంటే నిజంగా ఈ మృతి వెనుక ఖచ్చితంగా ఏదో ఒక చీకటి కోణం ఖచ్చితంగా దాగుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న డీటెయిల్స్ ప్రకారం ఆ చిన్న పిల్లవాడు ఆకలితో నీళ్లు దొరక్క గొంతండి చచ్చిపోయాడు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అక్కడ పోలీసులకు ఇంకా గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం.
ముందు చెప్పి రాసినాడు మళ్ళీ ఇంత కష్టపడి బయటకు వచ్చింది సార్, లేకపోతే ఇంత దాకా రాదు. ఆ ఒక్క పని మాత్రం శ్రీనివాస్, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాము వాగ్వాదం చోటు చేసుకుంది, మహిళలకు పోలీసులకు కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. సో దాంతో వాళ్ళు ఆ మహిళలు పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వాళ్లకు ఏ విధంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఆ మహిళ ప్రశ్నిస్తున్నప్పుడు కూడా పోలీసులు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. సో అక్కడ మహిళలు ఏం చెప్తున్నారు శ్రీనివాస్? దానికి గమనించినట్లయితే స్టేషన్ ఎదుట లింగోజిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళలు మొత్తం కూడా చిన్నారి అపంశుభం తెలియని ఆ చిన్నారిని అన్యాయంగా చంపారు, ఆ చిన్నారికి న్యాయం జరగాలి, కుటుంబానికి న్యాయం జరగాలి, మా గ్రామం మొత్తం కలిసికట్టుగా ఉండేటువంటి మా గ్రామంలో ఇటువంటి సంఘటన జరగడం తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తుందంటూ కూడా మహిళలంతా కూడా స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రధానంగా ఇది హత్య అంటానికి వాళ్ళకు పలు అనుమానాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఆ గ్రామానికి చెందినటువంటి మహిళ కూడా ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ బాబు మృతిపైన మీకున్నటువంటి ప్రధాన అనుమానాలు ఏంటండి? ఆ రోజు సాయంత్రం సార్ ఆ చేనామ పుల్లలేరని వచ్చింది, ఆమె కనపడలేదు. అంతకు ముందు గొర్రెలు బర్రెలు వచ్చినాయి, వాళ్ళకు కూడా కనపడేటోడు కదా ఉండింటే తేలో. ఆ అబ్బాయి మాత్రం ఎటు పోయేటోడు కాదు, ఆ అబ్బాయిని తీసుకొచ్చి చంపేసి ఆడబెట్టిందేను. అంతే సార్ జరిగింది ఆడ. అయితే మీరు ఈ రోజు అంతా కూడా స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది, దీనికి కారణం ఏంటమ్మా? దీనికి కారణం స్టేట్మెంట్ దాంట్లో సెల్లల్లో టీవీలలో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది సార్, అంతే అంతే ఇక్కడ కానీ గమనించినట్లయితే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కొన్ని రకాల ప్రచార మాధ్యమాలలో సాధారణ మృతి అని రావడాన్ని వారు జీర్ణించుకోలేక కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా స్టేషన్ వద్దకు వచ్చినట్లు మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మహిళలు కావచ్చు లేదా గ్రామస్తులు కావచ్చు, వారంతా చెప్పేది కూడా సాధారణ మృతి కాదు, ఇది హత్య అని కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గ్రామానికి చెందినటువంటి మహిళలు మరి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటి, అసలు వీళ్ళు ప్రధానంగా పిల్లవాడికి న్యాయం కావాలంటూ వారు స్టేషన్ వద్దకు రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు ప్రధానంగా స్టేషన్ దాకా వచ్చారంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలిగింది, మీరు ఏమి ఇబ్బంది వల్ల మీరు స్టేషన్ కాడికి వచ్చి న్యాయం అడుగుతున్నారు? నేను చెప్పలేదు. ఇప్పుడు అసలు మీకు పిల్లవాడి మృతి ఇది సాధారణ మృతి కాదు, ఇది ఖచ్చితంగా హత్య చేశారని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా కన్ఫర్మ్ చేసి చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా అంటే సీఎం దగ్గరికి వెళ్ళిందంట ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయి వెళ్ళిండు, గొంతు వెళ్ళిపోయి చనిపోయినాడని రూల్స్ తెలిసిపోయింది. దాని వల్ల మేము ఇక్కడికి వచ్చినాం. పోలీసు వాళ్ళు చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, మీ పని మీరు చెప్తారు, వాళ్ళ పని వాళ్ళు చెప్తారు, మేమేమి ఉంటాం. అది మా బాధ. అంటే ఇప్పుడు మీరు సాధారణంగా ఇది సాధారణ మృతి అనేది మాధ్యమాల్లో వచ్చిన దాన్ని మీరు ఖండించడానికి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. అయితే ఇది మృతి అని ఇది ఖచ్చితంగా హత్య చేశారు అంటానికి ఎటువంటి అనుమానాలు ఉన్నాయమ్మా మీకు ఇది హత్య అంటానికి? అనుమానం అంటే ఇంకా పిల్లోడు చనిపోయిందే మాకు అనుమానం. అంటే ఇప్పుడు చిన్నారి అంగన్వాడీ కేంద్రం కాడ ఉన్నాడు, అంగన్వాడీ నుంచి 11:30కి బయటకు వచ్చాడు, ఇంటికి వచ్చేటువంటి సమయం అది, ఇల్లు కూడా దగ్గరే, ఇల్లు కూడా రోజు తిరిగేటువంటి బాబుకి ఇల్లు తెలుసు. అయితే ఇంటికి రాకుండా పొలాలకు పోవడంలో ఉన్న ప్రధానమైనటువంటి డౌట్ ఏంటి? మీరు గమనించారా, మాకేం తెలుసు, బల్లే పోయింది, బల్లె నుంచి పిల్లోడు పోతుంటే చూడలేదు, ఎందుకు చూడలేదని మీరు ఆమెను పెట్టుకోవాలి. మీరు గట్టిగా ఉత్తర్వులు అడుగుతూ మేమేం చెప్పాను, మా పిల్లోడు ఏమో అన్యాయం అయిపోయిందా, ఇవాళ మాకు దిక్కు లేకుండా ఈ మొత్తం అగసాట్లు పడి చేస్తే మీరు ఏది పట్టించుకొని చేయాలని కదా నా కోరికలు. అల్లారి ముద్దుగా పెంచుకునేటువంటి చిన్నారి కనబడకుండా పోవడంతో గ్రామస్తులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు చిన్నారి పొలంలోకి అంత దూరం ఎలా వెళ్ళగలిగాడు అనేది కూడా వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 5 కిలోమీటర్లు రాసిపోతారు సార్, సన్న పిల్లోడు 2.5 సంవత్సరం పిల్లోడు అంత దూరం పోలేడు. చెప్పులు ఒక పాట ఉన్నాయి, పిల్లోడు 4 కిలోమీటర్ల దూరంలో పడింది, చెప్పులు కానీ 4 కిలోమీటర్ల దూరంలో బోర్ల పడి ఉంది. ఇది అంత దూరం పిల్లవాడు పోయే ఛాన్స్ లేదు, మరి ఎవరు చేస్తుంటారని అనుమానం? అయితే ఇది ముమ్మాటికైతే హత్య చేశారైతే నిర్ధారణ చేసుకుంటారు. పిల్లోడు గొంతు ఎండిపోయి అడవిలో చనిపోయినాడంటే ఇదంతా ఒట్టి ప్రాకు. 2 రోజులు పగులు నైట్ జరిగింది, ఆ పిల్లోడైతే చనిపోలే, గొంతు ఎండి చంపేసింది అదైతే. అయితే అప్పుడు వర్షం కూడా ఏదో పడ్డదంటున్నారు, మరి వర్షానికి ఆనవాళ్ళు పిల్లవాడికి బురదాటువంటి ఏమి లేదు సార్, ఏంత పూసి దుమ్ము ఉంది, ఒంటి మీద దుమ్ము ఉంది, పిల్లోడికి ఏమైనా లేదు, దెబ్బలు తగిలినాయి, కాళ్ళకు అలివి కాళ్ళ వాళ్ళకు కొట్టిరు, ఇష్టాసరంగా హింస పెట్టారు పిల్లోని. అయితే మహిళలు చెప్తుంది ఏంటంటే ఆ రోజు భారీ వర్షం పడ్డప్పటికీ కూడా చిన్నారి ఆ పొలాల్లో తిరిగితే ఒంటికి లేదా కాళ్ళకు భారీగా బురద ఉండేటువంటి అవకాశం ఉండాలి, పిల్లవాడి పైన ఎటువంటి బురద కూడా లేదు, అదేవిధంగా
కొట్టిన దెబ్బలైతే ఉన్నాయని కూడా మహిళలు చెప్తున్నారు. పిల్లవాడిని వినకపోయేసరికి హింసించుంటారని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ పిల్లవాడ నల్లవాగు ఏదైతే దాటే క్రమంలో అక్కడ చెప్పులు కూడా పెద్దవాళ్ళు ఇచ్చినట్లుగా చెప్పులు కూడా ప్రాపర్ గా పెట్టి ఉండటాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా అనుమానిస్తున్నారు. చిన్నారి ఆ వాగులోకి దిగితే పైకి ఎక్కడం కూడా కష్టమని కూడా వాళ్ళు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి పైకి ఎలా ఎక్కాడు, అక్కడి నుంచి అవతల ఇంకో కిలోమీటర్ ఎలా పోగలిగాడు. ఒకవేళ పైకి ఎక్కే క్రమంలోనే చెప్పులు లేదా పిల్లవాడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చెప్పులు ప్రాపర్ గా అలా పెట్టడం సాధ్యమేనా? పిల్లవాడిని 2 రోజుల పాటు పొలాల్లో తిరిగితే బురద కంప ఇవంతా గుచ్చుకోవడం జరగాలి. అటువంటిది ఏమీ లేకుండా పిల్లవాడు ఫ్రెష్ గా పిల్లవాడిని కొట్టిన దెబ్బలు, కొట్టిన ఘాట్లు, కొట్టినటువంటి గాయాలు తప్ప మరేమీ లేవని కూడా గ్రామస్తులు గంటాపదంగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్య, ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి అక్కడ వేయటం కానీ లేదా 2 రోజుల పాటు నిర్బంధించి 10వ తేదీ లేదా 9వ తేదీ రాత్రి చంపి అక్కడ వేయటం కానీ జరిగి ఉండొచ్చని వారంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ మృతిగా చిత్రీకరించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికి హత్య, ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, మా చిన్నారికి న్యాయం జరగాలని కూడా వారంతా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సయ్యద్. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా అక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం పిఎస్ దగ్గర కూడా అంతా గ్రామస్తులంతా కూడా బైఠాయించారు. అయితే సాధారణ మృతిగా ఎలా అట్లా విచారణ విచారణ చేయకుండా అలా ఎలా నిర్ధారిస్తారంటూ కూడా పోలీసులను గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారు. అయితే లక్షిత్ మృతిపై తమకు అనుమానం ఉందని అన్ని కోణాల్లో విచారించాలని కూడా గ్రామస్తులంతా కలిసి డిమాండ్ చేస్తున్నారు. ఇంత కష్టపడి బయటకు వచ్చింది సార్, లేకపోతే ఇంత దాకా రాదు.